యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో, ఎవరు ఉంటారు తోడు నా జీవితమందు. ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. స్తోత్రం. అందరూ ఉన్నారని, అందరూ నా వారని, అందరూ ఉన్నారని, అందరూ నా వారని తలచితిని, భ్రమచితిని, చివరికి ఒంటరి నేనైతిని. తలచితిని, భ్రమచితిని, చివరికి ఒంటరి నేనైతిని, చివరికి ఒంటరి నేనైతిని. నా గానం నీవయ్యా, నా ధ్యానం నీవయ్యా, నా ప్రాణం నీవయ్యా, నా సర్వం నీవయ్యా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. అంధకారములో అంధుడ నేనైతిని, అంధకారములో అంధుడ నేనైతిని. నిన్ను చూచే నేత్రములు నా కొసగుమా నజరేయుడా, నిన్ను చూచే నేత్రములు నా కొసగుమా నజరేయుడా, నా కొసగుమా నజరేయుడా. నా ఆశ నీవయ్యా, నా ధ్యాస నీవయ్యా, నా శ్వాస నీవయ్యా, నా భాష నీవయ్యా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ.
ఎవరు ఉన్నారు నాకు ఈ లోకంలో, ఎవరు ఉంటారు తోడు నా జీవితమందు. ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా, ఇమ్మానుయేలైనా నా దైవం నీవేగా. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. యేసయ్యా నిన్ను చూడాలని ఆశ, మెస్సయ్యా నిన్ను చేరాలని ఆశ. మంచిది. దేవుని పరిశుద్ధ నామములో ఆయన సన్నిధానములో ఈ రీతిగా కూడి ఆయన స్తుతించాలని, ఘనపరచాలని, ఆయన రెక్కల చాటున భద్రపరచాలని, ఆయన ఆజ్ఞల కట్టడలను అనుసరించాలని ఈనాటి పునరుద్ధాన దిన ఆరాధనకు చేరొచ్చిన మీకు అందరికీ ప్రభు పేరిట వందనాలు. అందరికి వందనాలు. అందరూ మీ తలలు పైకెత్తి నా వైపు చూడాలని తెలియజేస్తున్నాను. ఎటకేలకు దేవుని మహాకృపలో ఇంతవరకు చక్కగా కీర్తనలు పాడి ఆయన గణపరిచి మహిమపరుచుకొని కొద్ది నిమిషాలు లేఖన భాగాలను ధ్యానం చేయటానికి దేవుడు సమయాన్ని మనకు సమకూర్చుని ఉన్నాడు. మరి ఈనాటి మన వాక్య ధ్యానము చదవబడినటువంటి 127వ కీర్తన, 28వ కీర్తన 2 భాగాలను ఈరోజు మనము ధ్యానంలోనికి తీసుకుందాం. చదవబడిన ఈ భాగాలను మనం చూసినప్పుడు విరివిగా మనము ఈ భాగాలను ఎక్కువగా వింటుంటాం. ఈ 127వ కీర్తన గృహప్రవేశాలకు పాస్టైలు చదువుతుంటారు. 128వ కీర్తన పుట్టినరోజులకు చదువుతుంటారు అయ్యగారులు. మంచిదే, కానీ చదవబడిన లేదా రాయబడిన ఈ వాక్య ధ్యానము 127వ కీర్తన సొలొమోను గారు రాసినటువంటి కీర్తన. సరే, అక్కడ ఆయన చెప్పిన మంచి సంగతి ఏంటంటే 127వ కీర్తన మొదటి మాహను చూస్తే, యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఎండుట వ్యర్థమే. దేవుడు కట్టిన ఇల్లు, దేవుడు ఏ ఇల్లు కడుతున్నాడు? మనము నివసించే ఇల్లు అస్సలు ఆయన కట్టాడు. మనము నివసించే ఇల్లులన్నీ కూడా అశాశ్వతమైనవి. ఆయన వాటిని ఏమాత్రం ఇష్టపడడు కూడా. మరి ఇక్కడ ఇల్లు అనే పదాన్ని వాడటంలో అర్థం ఏంటంటే ఆత్మీయ స్థితిని కట్టడం, వివాహం అనే వ్యవస్థను కట్టడం, భార్య భర్తలనే కుటుంబాన్ని కట్టడం. 128వ కీర్తనలో కూడా 128లో కట్టిన ఇల్లు ఏ రీతిగా ఆశ్రయించబడుతుందో అక్కడ రాస్తాడు. దేవుడు కట్టించిన ఇల్లు, దేవుడు పరిశుద్ధ గ్రంథంలో కట్టించిన ప్రాముఖ్యమైన ఇల్లు ఏంటంటే ఆయన నివసించే దేవుని ఆలయమే ఆయన కట్టించిన ఇల్లు. స్తోత్రం. మనమందరము సమకూర్చబడుటకు, ఆయన ఘనపరచుటకు, ఆయన ఆరాధించుటకు కట్టించినదే ఆయన కట్టించిన ఇల్లు. భూమిపై మనుషులు కట్టుకునే ఏ ఇల్లు కూడా ఆయన కట్టించలేదు. అయితే ఇక్కడ యెహోవా ఇల్లు కట్టించని ఎడల దాన్ని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. మనము చూసినట్లయితే
దావీదు గారితో అంటాడు. దావీదు గారు అన్నాడు, అయ్యా నీ కొరకు నేను ఒక దేవాలయాన్ని కట్టాలనుకుంటున్నాను. అప్పుడు ఆయన అన్నాడు కదా, నువ్వు కాదయ్యా కట్టవలసింది, దానికి నేను ఒక వ్యక్తిని ఏర్పాటు చేసుకున్నాను. ఈ రీతిగా మన ఆలోచనలతో కట్టే ఇల్లులు ఆయన ఏమాత్రం ఇష్టపడట్లేదు. ఆయన చిత్తములో ఏమైతే కట్టించాలనుకుంటున్నాడో అది మాత్రమే ఏర్పరచబడుతుంది, స్థిరపరచబడుతుంది, కట్టబడుతూ ఉంది. భక్తుడు ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, దేవుడు కట్టించని ఏ ఇల్లు అయినా సరే అది వ్యర్థము అంటాడు. ఒక వివాహం అనే వ్యవస్థను కట్టాలంటే దేవుడే కట్టాలి. ఒక విశ్వాసికి తోడ్పాటునివ్వాలంటే దేవుడే ఇవ్వాలి. దేవుని యొక్క ఉద్దేశాన్ని మనం ఇక్కడ జాగ్రత్తగా మాట్లాడుకుంటే, యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాన్ని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థము. ఇప్పుడు పట్టణము అనే విషయానికి మన హృదయాన్ని పెట్టుకుందాం. అక్కడ ఏమండి, పట్టణము అనే స్థలంలో మన హృదయాన్ని పెట్టుకుందాం. ఇప్పుడు హృదయం పెట్టుకొని చూద్దాం. యెహోవా హృదయమును కాపాడని ఎడల. కాబట్టి మన హృదయం అనే ఇంటిని మనము జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన హృదయం అనే ఇంటిని దేవుని సన్నిధిలో కట్టేటువంటి కుటుంబాలుగా ఉండాలి. దేవుడు కట్టేటువంటి ఇల్లు ఆయన కట్టిన తర్వాత అది వ్యర్థము కాకుండా చూడటము అది ఆయన పని. దానికి కావలిగా ఉండటము ఆయన పని. కానీ ఆ హృదయాన్ని ఆయనకి ఇవ్వటము మన పని. దేవుడు కట్టినటువంటి ఇల్లు, దేవుడు కాపాడేటువంటి ఇల్లు, ఆయనకి కాపలి కాసేటువంటి బాధ్యత ఆయనే తీసుకున్నాడు. అందుకన్నాడు, నేను కావలిగా ఉంటాను, నేను మేల్కొని ఉంటాను. అందుకే మనల్ని చక్కగా నిద్రపోమన్నాడు. అక్కడ మాటను కూడా మనం చూస్తాము. ఎక్కడ చూస్తామంటే 2వ వాక్యంలో, మీరు వేకువనే లేచి చాలా రాత్రి తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచుండుట వ్యర్థమే, తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. మనం చక్కగా నిద్రిస్తున్నప్పుడు ఆయన మన కావలిగా ఉంటున్నాడు, కాపలగా ఉంటున్నాడు, తోడుగా ఉంటున్నాడు, మంచి నిద్రనిస్తున్నాడు, మంచి ఆరోగ్యమునిస్తున్నాడు. పగటి కాలము మనం పడినటువంటి ప్రతి విధమైన ప్రయాసనంతను కావలిగా ఉండి కాస్తూ మనల్ని నిద్రలోనికి తీసుకుంటున్నాడు. అందుకే భక్తుడు ఎక్కడ అన్నాడు, తన ప్రియులు నిద్రించుచుండగా. ఎవరు తన ప్రియులు అంటే ఎవరు? దేవునికి ఇష్టలైన పిల్లలు, దేవుని చిత్తము చేత కట్టబడినటువంటి గృహాలు, దేవునికి వారి హృదయాలను అప్పగించబడినటువంటి పిల్లలకి ఆయన కావలిగా ఉండి వారు నిద్రిస్తున్నప్పుడు ఎలా ఉంటాడట? ఆయన తోడుగా ఉంచి మంచి నిద్రనిస్తుంటాడట. ఈరోజు దేవునిపై ఆధారపడిన మనము మనం నిద్రిస్తున్నప్పుడు మంచి నిద్రను ఆయన మనకిస్తాడు. ఎందుకంటే మనకు ఆయన కావలిగా ఉంటున్నాడు. మనం ప్రశాంతమైన నిద్రతో చింతలేని జీవితాలను గడపడాలని దేవుని యొక్క ఉద్దేశం. ఎలాంటట? చింతలేని జీవితాలు, ప్రశాంతమైన నిద్రతో దేవుని సన్నిధిలో గడపాలని ఆయన ఉద్దేశం. ఆయన ఉద్దేశాన్ని మనము స్థిరపరిచే వారముగా ఉండాలి అంటే ఆయన కట్టినటువంటి ఇల్లుకి మనము మరి యథార్థమైనటువంటి వారముగా, ఆయన కట్టినటువంటి ఇల్లును సార్థకము చేసేటువంటి వారముగా, ఆయన ఉద్దేశములో కట్టినటువంటి ఆ కుటుంబాలుగా దేవుని సన్నిధిలో మనము మరి మన యొక్క జీవితాన్ని అప్పగించే వారముగా. మరి మనం గడిచిన వారం చదివిన 126వ కీర్తన 5వ వాక్యంలో చూసినప్పుడు, కన్నీళ్లు విడుచుచు విత్తువారు సంతోషగానముతో పంట కోసేదరని మనం చదువుకున్నాం. కాబట్టి దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడుచుచు సంతోషగానాన్ని మనం పొందుకోవాలి. సంతోషం అనేటువంటి పంటను కోయాలి, సంతోషం అనేటువంటి గృహాలను కట్టాలి. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నేను మీకు కావలిగా ఉంటాను, నేను మేల్కొని ఉంటాను. మీరు నిద్రిస్తున్నప్పుడు నేను మేల్కొని మీకు కావలిగా ఉంటున్నాను.
మీరు ప్రశాంతమైన నిద్రను మరి ఇంకా చింతలేని జీవితాలు అనుభవించాలని దేవుని యొక్క ఉద్దేశమైనది. నా ప్రియ దేవుని సంగమా, దేవుని వాక్యం మనల్ని చక్కగా సెలవిస్తుంది. ఆయన మనకిచ్చిన గర్భఫలాలను మనము, ఆయన ఇచ్చినటువంటి స్వాస్థ్యాలను మనము జ్ఞాపకం చేసుకోవాలని వాక్యం సెలవిస్తుంది కదా. అలాగే 3వ వాక్యం చూసినప్పుడు కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చిన బహుమానమే. వాస్తవానికి గర్భఫలాన్ని గురించి పాత నిబంధనకి కొత్త నిబంధనకి చాలా వ్యత్యాసం ఉంది. పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఈ గర్భఫలం అనేది దేవుడిచ్చే దీవెనని, పిల్లలు లేకపోవడం శాపమని భావించేవారు పాత నిబంధన గ్రంథంలో. నూతన నిబంధనలోకి వచ్చేసరికి ఏమైందంటే దేవుడు ఎక్కువ సంతానాన్ని దేవుని కృపకు నిదర్శనమని కానీ, లేక పిల్లలు లేకపోవడం శాపమని కానీ బైబిల్లో ఎక్కడ న్యూ టెస్టిమెంట్లో చెప్పలేదు. అలా జీవితకాలంతో పిల్లలు లేనటువంటి వారుగా ఉన్నవారు దేవుని సన్నిధిలో దేవుణ్ణి ఆనుకొని ఆయన దీవెన కొరకు ఆయన సేవకు ప్రతిష్ఠించుకోనమని తెలియజేస్తున్నారు తప్ప ఇక్కడ ఎవరిని ఉద్దేశించి దేవుని వాక్యం ఎప్పుడు కూడా మరి పిల్లల గురించి ఆ రీతిగా చెప్పలేదు. పాత నిబంధనల గ్రంథంలో ఎంతమంది పిల్లలుంటే అంతమంది అది దేవుని యొక్క కృపని, దేవుని దీవెనని తెలియజేసుకుంటూ వచ్చారు. న్యూ టెస్టిమెంట్లకు వచ్చేసరికి ఆ విధానం అంతా మారిపోయింది. అందును బట్టి కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చిన బహుమానము అని మరి ఇక్కడ కీర్తనకారుడు తెలియజేస్తున్నాడు. మనము మరి మాటను చూస్తే ఆదికాండము 33వ అధ్యాయము 5వ వాక్యాన్ని ఒకసారి చూద్దాం. ఏశావు కనులెత్తి ఆ స్త్రీలను ఆ పిల్లలను చూచి, వీరు నీకేమి కావాలని అడిగినందుకు అతడు, వీరు దేవుడు నీ సేవకుని దయచేసిన పిల్లలే అని చెప్పాను. నా ప్రియులారా, చాలామందికి దేవుడు గర్భఫలాలను ఇచ్చినప్పుడు వారేమనుకుంటారంటే నా గొప్పతనమో, నాకున్నటువంటి అంగబలమో, అధికారమో, ఇంకా ఏమో అని మురిసిపోతుంటారు. కానీ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుని ఎడల భక్తి కలిగిన వారు ఏం చెప్తారంటే ఇది దేవుడు నన్ను ప్రేమించి ఇచ్చినటువంటి పిల్లలు అని చెప్తుంటారు. దేవుడు ప్రేమించాలి, దేవుడు ప్రేమించాడు కాబట్టి ఏశావు చెప్తున్నాడు, ఈ పిల్లలు ఎవరు అని అడిగినప్పుడు అతడు, వీరు దేవుడు నీ సేవకుణ్ణి ప్రేమించి ఇచ్చినటువంటి పిల్లలు. ఈరోజు గర్భఫలాలనే దేవుడు ప్రేమించి ఇచ్చేటువంటి కొన్ని కుటుంబాల్లో శోధనలతోనూ, రోదనలతోనూ, అత్తమామల చింతలతోనూ, నైబర్స్ యొక్క చింతలతోనూ ఎన్నో ఇబ్బందులు పడుతున్న కుటుంబాలు లేకపోలేదు. కొంతమంది అడగకుండానే దేవుడిచ్చిన పిల్లలు నిర్లక్ష్యం చేస్తుంటారు, వదిలేస్తారు గాలికి. పిల్లలు పుట్టారు, గాలికి వదిలేసాము, వాడే గాల్లో పెరిగిపోతా ఉన్నాడు. పిల్లలను పెంచవలసిన విధానం అది ఏమాత్రం కానే కాదు. దేవుడు ఇచ్చినటువంటి పిల్లలను దేవుని సన్నిధిలో నడిపించే తల్లులుగా ఉండాలి. వారికి బాల్యం నుంచే భయభక్తులు నేర్పించేటువంటి తల్లులుగా ఉండాలి. ఆ బాధ్యత తల్లిదండ్రులపైనే ఆధారపడి ఉంటుంది. అందుకనే ఆయన చెప్పిన మాట ఏంటంటే, మరి కుమారులు లేదా కుమార్తెలు ఆయన ఇచ్చిన స్వాస్థ్యాలుగా, బహుమానాలుగా ఎంచారు. అలా ఇచ్చినటువంటి స్వాస్థ్యాలను మనం పెంచుతున్నప్పుడు ప్రాముఖ్యంగా మనము దేవునికి ఎలాంటి కృతజ్ఞత తెలియచేయాలంటే, ఆయన ప్రేమ వలన మనల్ని ప్రేమించి ఆయన ఇచ్చినటువంటి ఆ గర్భఫలాలను మనం జ్ఞాపకం చేసుకునే వారముగా ఉండాలి. చూడండి, ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయము అంత కూడా దాదాపు విధేయత వలన వచ్చేటువంటి ఆశీర్వాదాలు. అయితే అన్ని అక్కర్లేదు, 1-2 మాత్రమే చదువుకుందాం. ఇక్కడ 4వ వాక్యం చూసినప్పుడు, నీ గర్భఫలము, నీ భూఫలము, నీ పశువుల మందలు, నీ దుక్కుటెద్దులు, నీ గొర్రె మేకల మందలు దీవింపబడతాయి అంటాడు.
ఎప్పుడు దీవించబడతాయంటే దేవుని ఎడల మనము చూపించే విధేయతపై దీవించబడతాయి. విధేయతకు వచ్చేటువంటి ఆశీర్వాదాలేవి. విధేయతతో ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం ఉండగలుగుతామో ఆశీర్వాదాలు ఆ రీతిగా మనకు ఇవ్వబడతాయి. అందును బట్టే యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు అంటాడు. అంటే దీని అర్థం ఏంటి? వాళ్ళు బాణాలు పట్టుకొని తిరుగుతారనే. యవన కాలంలో కలిగినటువంటి పిల్లలు బలమైనటువంటి వారుగా ఉంటారనే దానికంటే కూడా తల్లిదండ్రులు వారి ఎడల బాధ్యత కలిగినటువంటి వారుగా ఉండాలి. ఈరోజు చాలా మంది యవన బిడ్డలను చూసినప్పుడు యవన కాలంలో దేవుడు ప్రేమించినటువంటి గర్భఫలాలను గాలికి వదిలేస్తూ ఉన్నారు. తల్లి ఒక చోట, తండ్రి ఒక చోట, పిల్లలు ఒక చోట, ఇద్దరు ఒక దగ్గర ఉంటే సమాధానం లేక, ఐక్యత లేక, భయము లేక, భక్తి లేక, దేవుని చిత్తానికి లోబడక, అటువంటి ఆశీర్వాదాలు కావండి, అవి శాపాలు. దేవునికి భయపడేటువంటి పిల్లలు, దేవుడు కట్టినటువంటి ఇల్లు ఎన్ని పరిస్థితులు వచ్చినా కూడా అంటుకట్టబడినవై ఉండాలి. పరిస్థితులకు లోబడేటువంటి, దేవుని చిత్తానికి లోబడేటువంటి మరి కుమారులుగా, కుమార్తెలుగా, భార్యాభర్తలుగా ఉండాలి. అది దేవుడు కట్టిన ఇల్లు. దేవుడు ఆ ఇంటికి కాపలిగా ఉన్నాడు. ఆయన కాస్తున్నటువంటి ఆ ఇంటిని ఎరుగని ప్రజలు ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఎంతమంది అండి భార్యాభర్తలుగా వివాహాలు జరిగి సాకులు చెప్పుకొని కష్టాలను భరించలేక, కుటుంబాల్లో శోధనలు భరించలేక, శోధనలు వస్తాయండి. శోధనలు భరించకుండా అన్ని ఆర్భాటంగా ఉంటే అప్పుడు వస్తావా దేవుని దగ్గరికి? శోధనలు భరించకుండా సమస్తాన్ని కలిగి ఉంటేనే అప్పుడే నువ్వు సంసారం చేస్తావా? అంటే శోధనలు వస్తాయండి. శోధనలు ఎవరికి వస్తాయి? మరి బర్రెలకు వస్తాయా? దున్నపోతులకు వస్తాయా? గాడిదలకు వస్తాయా? దేవుడు మనల్ని ఆయన రూపంలో సృష్టించుకున్నాడు. లోబడే తత్వం కావాలి. లోబడిన కుటుంబాలు ఆశీర్వదించబడతాయి. శోధనలు అన్ని కుటుంబాల్లో ఉంటాయి. శోధన లేని కుటుంబం ఎక్కడ ఉండదండి. ఎక్కడైనా శోధన లేని కుటుంబం ఉంటుందా చెప్పండి? సేవకుడి ఇంట్లో శోధన ఉండదా? మా ఇంట్లో శోధన ఉండదా? ఉంటుంది. ప్రతి కుటుంబంలో శోధన ఉంటుంది. జయించగలిగే విశ్వాసం కావాలి. స్త్రీ ఎంత సహనం కలిగినదిగా ఉండాలి, అస్సలు బొత్తిగా ఉండలేరు. ఎంతవరకు పురుషుడే లోబడే స్థితికి తీసుకొస్తారు. దేవునికి కంప్లీట్ వ్యతిరేకంగా బ్రతుకుతున్నారండి స్త్రీలు. దేవుడిచ్చిన ఆజ్ఞలకు కంప్లీట్ వ్యతిరేకము. భర్తకు లోబడే స్వభావం ఏ స్త్రీకి లేదు. ఎదురు తిరిగే స్వభావమే కనపడుతుంది. పెద్దలను గౌరవించటము, సేవకుల మాటలను ఆలకించటము, సేవకులకు లోబడినటువంటి కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉంటాయి. ఖచ్చితంగా జ్ఞాపకం చేసుకోండి. మీరు ఏదైనా శోధనలో ఉన్నప్పుడు మీ సేవకుడు వచ్చి గద్దించి మీకు చెప్పిన మాటలను ఆలకించి మీరు ముందు కొనసాగితే ఆ కుటుంబాలు ఖచ్చితంగా దేవునంగా ఉంటాయి. చాలామంది స్త్రీలు గ్రహించరు. చాలామంది కుటుంబాలు నాశనం అవడానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులను లెక్క చేయరు, పెద్దను లెక్క చేయరు, భార్య భర్తను, భర్త భార్యను లెక్క చేయరు. సేవకుని మాట అంతకన్నా. ఎవరిని లెక్క చేయకపోతే ఎలా దీవించబడతావు? ఎవడో ఒక మాటకు నువ్వు లోబడాలి కదా. లోబడకపోతేనే కుటుంబాలు విచ్ఛిన్నమైపోతాయి. ఆయన కావలి కాస్తూ ఉన్నాడు. రాత్రి పగలు ఆయన నీకు తోడుగా ఉన్నాడు. నీ హృదయాన్ని ఆయనకిచ్చి ఆయన దగ్గర నువ్వు ఎదురు చూస్తే ఆయన నీ కావలి కాయటానికి సిద్ధంగా ఉన్నాడు. నువ్వేం చేస్తున్నావు? అమ్మ మాట, అయ్య మాట, లోకుల మాటలు, ఇరుగు పొరుగు మాటలు తీసుకొని కుటుంబాలు నాశనాలు చేసుకుంటున్నావు. ఎంతమంది లేరు చూడండి. బయట చూస్తే ఎంతమంది అటువంటి స్థితిలో ఉన్నారు. ఏమాత్రము తగ్గింపు కలిగిన జీవితాలు ఉన్నాయా? దేవునికి భయపడిన జీవితాలు ఉన్నాయా? ఇర్మియా గ్రంథంలో మనం అనుకున్నాం, మందిరాలకు వెళ్ళి చక్కగా పాటలు పాడతారు. ఆ పాటలు ఒక దినమున ప్రలాపించబడతాయని చదువుకున్నాం. చదివామా? ఇర్మియా గ్రంథంలోనా? మీరు మందిరాలకు వెళ్ళి చక్కగా పాటలు పాడతారు, ఆ పాటలు ఒక దినమున ప్రలాపించబడతాయి అన్నాడు. అంటే అర్థం ఏంటి? భక్తుల వలె అందరూ ప్రార్థనలు పోయేదే, మొగును కొట్టినామ పోయేదే, భార్యను వదిలిపెట్టిన ఆయన పోయేదే. ఇద్దరికి సమాధానం ఉండదు, ఐక్యత ఉండదు. దేవుని సన్నిధిలో మాత్రం కీర్తనలు ఆలపిస్తారు. అందుని బట్టి అన్నారు, మీరు పాడే పాటలు ఒక దినమున
ప్రలాపిస్తాయి, ఏడుస్తాయి, సమాధానాన్ని అడుగుతాయి. నువ్వేం పాడావు ఆ పాట? అందుకే మీరు పాడుతున్నప్పుడప్పుడు అంటాను, అక్కలు మీరు పాడుతున్న పాటలు ఎప్పుడన్నా మీ ఇంట్లో మీ అయ్యగారు ముందు పాడారా? ఆ పాట అర్థమైందో ఆయనతో ఒకసారి ఎప్పుడన్నా చెప్పారా? కూని రాగమన్న తీస్తున్నప్పుడు ఆ పాట అర్థాన్ని ఆయన కూడా గ్రహించలేక కూని రాగాలు తీయాలి. ఇంట్లో అలసట్లేని పనులు చేసుకోవాలంటే ఏం చేయాలంటే కూని రాగాలు తీసుకుంటుండాలి. కొన్నిసార్లు కొంతమందిని చూస్తున్నప్పుడు చక్కగా ఈలోక సంబంధమైనటువంటి సినిమా పాటలు పాడుకుంటూ ఆనందంలో పరవశమవుతూ పనులు చేసుకుంటుంటారు కదా. అది వారికి ఉన్న హ్యాబిట్, నేను తప్పనట్లేదు, అది వారికి ఉన్న హ్యాబిట్. క్రైస్తవ పిల్లలు ఏం చేయాలంటే దేవుని పాటలు చక్కగా నేర్చుకుంటున్నప్పుడు ఆ పాటలను హృదయంలోనికి తీసుకొని అలా కూని రాగాలు తీసుకుంటూ పాడుకుంటూ వెళ్తున్నప్పుడు ఆ కుటుంబంలో పిల్లలు నేర్చుకుంటారు, కుటుంబానికి ఆశీర్వాదంగా ఉంటాయి. ఈరోజు నా ప్రియ దేవుని సంగమా, దేవుడు కట్టించిన ఇల్లు, దేవుడు ఒక గృహాన్ని కట్టాడు నీ కొరకు. ఎక్కడో పెరుగుతున్న నిన్ను, ఎక్కడో ఉన్నటువంటి నిన్ను జతపరిచి ఒక గృహాన్ని కట్టాడు. ఆ కట్టిన గృహాన్ని నువ్వేం చేస్తున్నావు? కావలి కాస్తున్న ఆయనకు సహకారిగా ఉండలేకపోతున్నావు. దేవుని వాక్యం అంటుంది కదా, అటువంటి వారు అంబుల పొది నింపుకున్న వాడు ధన్యుడు, అట్టివాడు సిగ్గుపడుక గుమ్మములలో తమ విరోధులతో వాదిస్తుంటారండి. చేసేది సిగ్గుకరమైన పని. భార్య భర్తకు లోబడక, భర్త భార్యకు లోబడక ఇష్టానుసారమైన బ్రతుకులు బ్రతుకుతా అవి సిగ్గుపడవలసిన విషయాలని ఎరుగుక బ్రతుకుతూ ఉంటారు. నా ప్రియ దేవుని సంగమా, ప్రేమతో తెలియజేస్తున్నాను, భార్య భర్తల మధ్య గొడవలుంటే తల్లిదండ్రుల మాటకు లోబడండి, పెద్దల మాటకు లోబడండి, సేవకుని మాటకు లోబడండి, దేవుని మాటకు విధేయులుగా ఉండండి. ఖచ్చితంగా దీవించబడతారు, ఖచ్చితంగా దీవించబడతారు. ఇందులో ఎవరిని నిర్లక్ష్యం చేసినా దీవెనలు రావు. నీ సొంత ఆలోచనలు, నీ ఇరుగు పొరుగు వారి ఆలోచనలు, కొన్నిసార్లు మీ తల్లిదండ్రుల ఆలోచనలు కూడా వ్యర్థమైనయే. అజ్ఞానుల వల్లే ప్రవర్తించి నీ తల్లిదండ్రుల మాటలు కూడా తీసుకోమాకండి. నిజంగా చెప్తున్నాను, కొంతమంది తల్లిదండ్రులు కూడా మూర్ఖంగా పిల్లలకు నేర్పిస్తున్నారు. కారణం వారిలో ఉన్న అజ్ఞానం. జ్ఞానము కలిగినటువంటి ఏ స్త్రీ అయినా తన గృహాన్ని కట్టుకుంటుంది. స్త్రీ గృహం కట్టుకుంటుంది. ఏ గృహము? భార్యాభర్తలనే గృహము, సంసారం అనే గృహము, పిల్లలు అనే గృహము. ఆ గృహాన్ని కట్టుకునే బాధ్యత ఎవరిపై ఉందంటే స్త్రీ పైనే ఉంది. భర్తకు లోబడి, తల్లిదండ్రులకు లోబడి, అత్తమామలకు లోబడి, పెద్దలకు లోబడి, సేవకునికి లోబడి దేవుని ఎడల విధేయత చూపిస్తే ఆ గృహము కట్టబడుతూ ఉంది. అందుకే 128లో ఆ మాట అన్నాడు. ఏం చెప్తాడు చూడండి, యెహోవా యందు భయభక్తులు గలవాడు ఈలాగు ఆశీర్వదించబడును, సియోను నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును, నీ జీవిత కాలమంతయు యెరూషలేమునకు క్షేమము కలుగుట చూస్తావు, నీ పిల్లలను నీవు చూస్తావు. ఇది ఆశీర్వాదం. దేవుడు కట్టిన గుళ్ళు, దేవుడు కట్టినటువంటి గృహము, ఆ గృహములో నివసించేవారు, ఆ గృహానికి ఆయన కావలిగా ఉన్నటువంటి కుటుంబాలు ఈ విధంగా ఆశీర్వదించబడతాయి. పేరుకు మాత్రమే క్రైస్తవులోని మందిరాలకు వెళ్తే ప్రయోజనం లేదు. ఆ ఎక్కబాడింది ఈ ఎక్కబాడింది అని పాడితే ప్రయోజనం లేదు. అవి క్రియలలో ఉన్నాయా? ఒకరోజు మనము పాడే పాటలు ప్రలాపిస్తాయట, మనము చేసే ప్రార్థన సమాధానాన్ని అడుగుతుందట. మరి మనం ఎలా ఉన్నాము? మన ఆత్మీయ స్థితి ఏంటి? భర్తకు లోబడుతున్నామా? సేవకునికి లోబడుతున్నామా? తల్లిదండ్రులకు విధేయత చూపుతున్నామా? నీ కుటుంబాన్ని సరిగా ఉందో లేదో చూసుకుంటున్నావా? సక్రమంగా ఆ కుటుంబాన్ని కట్టుకుంటున్నావా? కావలి కాసేవాడు రాత్రిని పగలు నీ హృదయం దగ్గర ఉంటే ఆ హృదయాన్ని తెరసానికి ఇస్తున్నావా? కుటుంబాలు పాడు చేసుకోవడానికి యవనస్తుల యొక్క అవిధేయత, అజ్ఞానుల వలె నడుచుకునే ఈ లోక ఇచ్చలు కుటుంబాల్ని నాశనం చేస్తాయి. అటువంటి స్థితిలో మనం ఉండాలంటే దేవుని యందు భయభక్తులు కలిగినటువంటి,
దైవ భీతి గల కుటుంబాలుగా ఉండాలి. అది ఆయన కట్టినటువంటి ఇల్లు. ఆ ఇంటిలో ఉండే ఆశీర్వాదాలు 128వ కీర్తనలో రాశాడు. ఎవరైతే భయభక్తులు కలిగినటువంటి కుటుంబాలుగా కట్టుకుంటారో, పరిస్థితులు అనుకూలించిన స్థితిలో అనుకూలపరుచుకొని లోబడి ఉంటారో, ఆ కుటుంబాలను చెప్పాడు వారు ఎలాంటి ఆశీర్వాదాలు ఉంటారని. అందుకే 128 మొదటి మాట అంటాడు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. ఎవరినంటున్నాడు? పురుషునికి చెప్పాడు, నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగుతుంది, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడవుగా ఉండాలి. కేవలం స్త్రీలకి చెప్పలేదండి. ఈ 128వ కీర్తన అంతా కూడా పురుషులకే చెప్పాడు. 127వ కీర్తన అంతా కూడా ఇరువురికి కలిపి చెప్పాడు. ఇక్కడ పురుషుడికి ప్రత్యేకంగా చెప్తున్నాడు, అబ్బాయ్ నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే ధన్యుడిగా ఉంటావు. అప్పుడు నీ భార్య, నువ్వు 3లో అంటాడు కదా, అప్పుడు నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుంది. నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె ఉందరు. స్తోత్రం, హల్లెలూయా. ఈ మాటలు వింటున్నటువంటి నా ప్రియ యవన బిడ్డలారా, యవన పురుషులారా, యవనులని విర్రవీగుతున్నటువంటి యవనులారా, ఆలకించండి. వాక్యం చక్కగా చెప్తుంది. నీ కుటుంబం కరెక్ట్గా ఉండాలంటే, నీ కుటుంబం ఆశీర్వదకరంగా ఉండాలంటే, నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ నీతో పాటు ఉండాలి అంటే, నీవు నీ భార్యను ప్రేమించేవాడుగా ఉండాలి, దేవునికి లోబడే ఉండాలి, దేవుని ఎడల భయభక్తులు కలిగినటువంటి యవ్వనుడుగా నువ్వు పెరగాలి. అప్పుడు నువ్వు ధన్యుడు అవుతావు. ఆ ధన్యత నీకు కావాలి అంటే, నీ భార్య నీకు లోబడేదిగా ఉండాలంటే, నువ్వేమై ఉండాలంటే, నీ కష్టార్జితాన్ని నువ్వు అనుభవించాలంటే. కొంతమంది చూడండి, చాలా కష్టపడి సంపాదిస్తారు కానీ అనుభవించలేరు. అది కూడా దేవుని ధన్యతే. కష్టపడి ఎంత సంపాదించినా దాన్ని అనుభవించలేరు. ఆ అనుభవించేటువంటి కృప కావాలంటే దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఉండాలి. అలాంటి భయభక్తి కలిగిన కుటుంబాలే ఆశీర్వదించబడతాయి. అలాంటి వాడు ఇలా ఉంటాడు. అందుకన్నాడు యెహోవా యందు భయభక్తులు గలవాడు. అక్కడ ఎవరన్నాడు? గలవాడు అన్నాడా, గలది అన్నాడా? గలవాడు అంటే ఎవడు? ఆడదా మగవాడా? మగవాడిని చక్కగా చెప్తున్నాడు. మగవాడని ఇరుచుకుంటున్నటువంటి ఎవరుడా, నడిప్రాయుడా, వృద్ధాప్యంలో ఉన్నవాడా, నువ్వు దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటేనే, ఆయన చిత్తమునకు నువ్వు లోబడితేనే నీ భార్య నీకు లోబడుతుంది. చాలామంది మగవాళ్ళ కంప్లైంట్ ఏంటంటే, మా భార్య మా మాట వినట్లేదు సార్. ఎందుకుంటుంది? నువ్వు దేవుని మాట విన్నావా? ఎంతవరకు ఆమె ప్రార్థనకు పోవాలా? నువ్వు చేసే పాపాలకు ఆమె ప్రార్థన చేయాలా? పగలంతా వీరుల్లాగా నువ్వు గానుక పడుచుకొస్తున్నావని నేను పగులంతా పనికి పోతులే. నువ్వేనా సంపాదించే మగోడి భూమి మీద? ఆయనే చెప్పాడు. మనము ఆదికాండములో చూస్తాం. ఏడ చెప్తాడు? ఆదికాండములో నువ్వు భూమిని దున్ని కష్టపడి బతుకు మగోడా అని ఆయనే చెప్పిండు. ఇంకా నువ్వు కొత్తగా చేసేది ఏంది? చూడు, ఆదికాండము 3వ అధ్యాయము 19వ వాక్యం చూడండి. 19. పొలములోని పంట తిందువు, నీవు నేలకు తిరిగి చేరు వరకు నీ ముఖపు చెమట కార్చి ఆహారము తిందువు. ఏలయనగా నేల నుండి నీవు తీయబడితే గనుక అది అవసరం లేదు. దానికంటే ముందు అది సంగతి. చెప్పిండు ముందే, నువ్వు చేసుకున్నటువంటి గుంతలో నువ్వే పడబ్బాయ్, దానికి నేను బాధ్యుడిని కాదు, కాబట్టి అది నువ్వు చేసుకునేదే, నాకు సంబంధం లేదని ముందే చెప్పేసిండుగా. ఆదికాండంలోనే చెప్పాడు. నువ్వు ఎప్పుడైతే నా మాట లేదో, అమ్మగారి మాట విన్నావో, ఆ గుంత నువ్వే దూకున్నావు కాబట్టి నీ గుంతలో నువ్వు పాడు.
కనుక ఇక్కడ చక్కగా మగవాణ్ణి పిలిచి పేరు పెట్టి మరీ చెప్తున్నాడు. ఇంకొకటి పేరు రాయలేదు. కాకపోతే ఎంతవరకు ఆయమ్మగారే ప్రార్థన చేయాలా, ఆయమ్మగారే మోకరిల్లాలా, ఆయమ్మగారే మందిరానికి పోవాలా? అంటే పరిశుద్ధ గ్రంథము దేవుడు ఆయమ్మగారికి ఒక్కడికేనా? నీకు అవసరం లేదా? 128వ కీర్తన మొత్తం కూడా మగవానికి సూటిగా చెప్పాడు. అబ్బాయి, నీవు అనుభవించేది, నువ్వు కష్టపడి సంపాదించేది నువ్వు అనుభవించాలి అంటే నువ్వు మొదట నా సన్నిధికి నడిస్తేనే నీకు వచ్చేది. నీ భార్య కూడా నీ మాట వినేది ఎప్పుడంటే నువ్వు నా దగ్గర మోకరిల్లితేనే. నిజంగా మగవాళ్ళకి చాలామందికి తెలియదు, ఆడవాళ్ళకి లాగానే మగవాళ్ళకి కూడా చాలామంది తెలియదు. ఆమె వచ్చి నీ కాళ్ళ కాడ కూర్చోవాలంటే నువ్వు పోయి దేవుని కాళ్ళ కాడ కూర్చోవాలా, అప్పుడు ఆమె నీ కాళ్ళ కాడ ఉంటుంది. ఆమె నా కాళ్ళ కాడికి రావాలా, నేను బాగానే నువ్వు నీలుకుంటే సంకనాగిపోయేది నువ్వే. ఈరోజు చాలామంది చేసుకున్నటువంటి దరిద్ర పరిస్థితులు ఇవి. ఎన్ని కుటుంబాలు నాశనం అవుతున్నాయండి. ఇగోలకు పోయి దేవునికి భయపడక, సేవకునికి భయపడక, పెద్దలకు భయపడక, తల్లిదండ్రులకు లోబడక, అత్తమామకు లోబడక, ఇట్లా ఎన్ని కుటుంబాలు నాశనం చేసుకుంటున్నారు. యవనస్తులు ఎంతమంది పాడైపోతున్నారు దేవుడిచ్చిన కృపను అనుభవించలేక. అందుకే ఆయన అన్నాడు, ఎవరైతే ఆయన యందు భయభక్తులు గలవాడుగా ఉంటాడో వానికి ఆశీర్వాదాలు ఉంటాయి. ఏ ఆశీర్వాదాలు ఉంటాయి? నీ భార్య నీకు లోబడుతుంది, నీ పిల్లలు నీకు లోబడతారు, నువ్వు చెప్పినట్టు వాళ్ళు వింటారు, నువ్వు తినమన్నది తింటారు, కట్టుకోమన్నది కట్టుకుంటారు, ఉండమన్న కాడు ఉంటారు. నువ్వు ఎప్పుడైతే అలివిగాని వాడిగా ఉంటావో, నువ్వు ఎప్పుడైతే దేవునికి లోబడిన వాడుగా ఉంటావో, నీ పిల్లలు కూడా నీకు లోబడరు. చూసారా? వాక్యము చక్కగా హెచ్చరిస్తుండండి. దైవ భక్తి కలిగిన కుటుంబాలుగా ఉండాలి. యవనస్తులు ఎంతవరకు లోకం వైపే చూస్తూ దేవుని వైపు చూడట్లేదు. చాలామంది కేవలము యవనస్తులు మాత్రమే కాదు, నడిప్రాయం ఉన్నటువంటి వారు కూడా మేము సంపాదిస్తున్నాం అనుకుంటున్నారు. కానీ ఆ సంపాదన స్థిరంగా ఉండాలంటే మరి దేవుని చిత్తానికి లోబడుతున్నామని ఎప్పుడు గ్రహించట్లేదు. అడ 3వ వాక్యము 2వ వాక్యములు అన్నాడు, నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జం అనుభవిస్తావు, నీవు ధన్యుడవు, నీకు ధన్యుడవు అన్నాడు. మగవాడినే చెప్తున్నాడు పేరు చెప్పి, ఆడపిల్లకి చెప్పలా నీవు ధన్యురాలు అని. మరియమ్మని అన్నాడు, నీవు ధన్యురాలు అన్నాడు. ఎవరిలో ఎవరికి లేనటువంటి కృప నువ్వు కలిగింది కాబట్టి నీవు ధన్యురాలు అన్నాడు. నిజంగా ఆమె ధన్యురాలు. పురుషులను కూడా పిలుస్తున్నాడు, నువ్వు ధన్యుడువు, నువ్వు కష్టపడ్డ నీ కష్టార్జితాన్ని అనుభవించాలంటే, నువ్వు కట్టుకున్నటువంటి ఆ ఇల్లు నేను కావలిగా ఉండాలి అంటే, ఆ కావలి కాసి రాత్రి పగలు నువ్వు కష్టపడి కష్టార్జితాన్ని అనుభవించాలి అంటే, నువ్వు నిద్రపోతున్నప్పుడు మంచి నిద్రను మెలుకొని నేను దయచేయాలంటే, మరి నా సన్నిధికి వచ్చి నువ్వు మోకరించావా? అందుకే మగాళ్ళకి అన్ని కష్టాలు. ఆడోళ్ళన్నా కొద్దిగా సంతోషంగా ఉంటారు, 24 గంటలు ఒక అరగంట అన్న. మగాడికి అసలు సంతోషమే ఉండదు. నిజం అది. దానికి కారణం ఏంటంటే వాడు దేవుని సన్నిధికి పోడు కాబట్టి. దేవుని దగ్గరికి వెళ్ళి అడగడు. ఈమె ఎన్ని తప్పులు చేసినా, ఎన్ని నేరాలు చేసినా, ఎన్ని ఘోరాలు చేసినా దేవుని దగ్గరికి వెళ్ళి ఒక్కసారి నాకు అర్ధగంటన్న ప్రభువా స్తోత్రం, నేను చేసే అన్ని తప్పులేని కన్నులు రెండు చిటికలను గారుతుంది. ఈడు అసలు ఆ భాగ్యమే లేదు వీడికి. ఆమె 150 తప్పులు చేసి 2 తప్పులను నొప్పుకుంటుంది. ఈడు అసలు తప్పే చేయడు. అసలు సంగతి మీకు తెలియదు. పాపం వీడు తప్పు చేయలేడు, మగవాడు తప్పు చేయలేడు. కానీ దేవుని దగ్గరికి వచ్చి మాత్రం అడగడు. అంతకంటే తప్పేం కావాలి? ఆ గర్వం చాలు. వాడికున్న గర్వమే ఇది. దేవుని దగ్గరికి వెళ్ళి మోకరిల్లు. అలా ఎప్పుడైతే మోకరిల్లగలుగుతాడో ఈ 128వ కీర్తనలో ఉన్న ఆశీర్వాదాలన్నీ ప్రతి మగాడికి వస్తాయి. కుటుంబాన్ని కట్టాడు ఆయన. 127వ కీర్తనలో కుటుంబాన్ని కట్టాడు. నేను నీకు తోడుగుంటానన్నాడు, రాత్రి పగలు నీ కాపలుగుంటానన్నాడు, నిన్ను కాస్తానన్నాడు, నువ్వు దిగులు లేకుండా నిద్రపోమన్నాడు. కానీ 128కి వచ్చేలాకి ఏం చెప్పాడంటే, ఆ భయము భక్తి నీ దగ్గర ఉంటే, మగవాడికే చెప్పాడు సూటిగా,
రేయ్, నువ్వు నాకు భయపడితేనేరా నీ భార్య నీకు భయపడేది. నువ్వు నాకు భయపడినంతసేపు నీ భార్య నీకు భయపడదు, నీ పిల్లలు నీకు భయపడరు, నువ్వు సంపాదించింది ఏది నిలబడదు. చెప్పాడా చెప్పలేదా? ఎవరు చెప్పారు? నేను చెప్పానా? నేను చెప్పాను అనుకుంటే మళ్ళా చదువుకోండి, 2-3 సార్లు చదువుకోండి, 5 సార్లు చదువుకోండి, 10 సార్లు చదువుకోండి, అర్థమయ్యేసాగా చదువుకోండి. అప్పుడు మీకు అర్థమైంది వాక్యం ఏం చెప్తుంది. నా ప్రియ దేవుని సంగమా, యవనస్తులారా, జీవితాలు పాడు చేసుకోమాకండి. దేవుడు కట్టిన ఇంటిని నాశనం చేసుకోమాకండి. దేవునికి ఎప్పుడైతే లోబడి విధేయత కలిగినటువంటి భార్యలుగా, భర్తలుగా, పిల్లలుగా ఉంటారో ఆ కుటుంబాలే దీవించబడతాయి. దేవునికి ఎప్పుడైతే విధేయత లేని వారుగా ఉంటామో ఆ కుటుంబాలు మరి ఊహించకుండానే, మనం చూస్తుండగానే మన కళ్ళ ముందే అనేక మంది ముందు హేళనగా మిగులుతారు. సిగ్గుగా ఉండవలసిన పరిస్థితులు వస్తాయి. నీ పక్కవాడు, నీకంటే చిన్నవాడు, నీకంటే వెనక వివాహమైన వాడు కుటుంబాన్ని కట్టుకొని చక్కగా ఆనందంగా సంతోషంగా ఉంటే నువ్వు హేళన పాలవుతూ ఉంటావు. భార్య భర్తలు ఇద్దరు ఒకరినొకరు అర్థం చేసుకుని దేవుడు కట్టిన ఇల్లు, ఈ ఇంటిలో ఒడిదుడుకులను సరి చేసుకుంటే ఎంత సంతోషమో, దేవునికి ఎంత ఆనందమో, ఆ పిల్లల కుటుంబాలు ఎంత దేవునికరంగా ఉంటాయో, ఆ పిల్లలు ఎంత సంతోషిస్తారో. అటువంటి కృపలో నేను ఉండలేదంటే మనంత దౌర్భాగ్యులు మరొకరు ఉండరు. దేవునికి అయిష్టమైన కార్యాలు మనలో ఏమున్నాయో తెలుసుకోలేక, తెలుసుకున్నను వాటిని అనుసరించలేక, లోకం వైపే చూస్తూ, మనుషుల వైపే చూస్తూ పాడు చేసుకుంటున్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. ప్రేమతో తెలియజేస్తున్నాను, కనీసం సేవకులు మాటలను ఆలకించండి. సేవకుడు నిన్ను దర్శించి నీకు మంచి మాటలే చెప్తాడు. ఏ సేవకుడైనా ఒక కుటుంబము కట్టబడాలనే కోరుకుంటాడు. ఏ సేవకుడైనా ఒక కుటుంబము ఆశ్చర్యకరంగా ఉండాలనే కోరుకుంటాడు. ఆ సేవకుని మాటలు ఆలకిస్తే నిజంగా నువ్వు దీవించబడతావు. లేదా లోకములో ఉంటావు. నువ్వు ధన్యురాలుగా, ధన్యుడుగా మిగలాలంటే దేవుని ఎడల విధేయత కలిగి, దేవుని ఆజ్ఞలకు లోబడి, దేవుని చిత్తాన్ని కలిగి ఉంటే మనిషిలో గర్వం ఉండదండి. దేవునికి ఎప్పుడైతే లోబడతామో సమస్తం చచ్చిపోతాయి. పరిశుద్ధ గ్రంథాన్ని పట్టుకొని దేవుని సన్నిధిలో నడిచే అనుభవం నీలో ఉంటే నీలో ఉన్న గర్వం చచ్చిపోద్ది. అది ఎప్పుడైతే నీ చేతిలో లేదో, నీ కుటుంబంలో లేదో, నీ భర్తలో లేదో, గర్వం అలాగే ఉంటుంది. వాడెంత, నువ్వెంత, ఈడెంత, ఇదే వస్తుంది. అది ఎప్పుడైతే నీలో ఉంటుందో ఆ గర్వపు మాటలు తగ్గుతాయి. దేవునికి విధేయుడుగా ఉంటావు, గ్రామములో హెచ్చించబడతావు, సంఘములో విలువ ఉంటుంది. ఎన్ని ఉంటాయో, నువ్వు ఒక్కసారి నేనెంత అనుకుంటే ఎన్ని విలువలు ఉంటాయో. అలా అనుకోకనే చాలా కుటుంబాలు పాడైపోతున్నాయి. నా ప్రియ దేవుని సంగమా, దేవుడు కట్టిన ఇల్లు, ఆయన కట్టించిన ఇల్లు ఎప్పుడు నిరార్థకము కాదు. ఆయన నమ్మిన పిల్ల ఎడల ఆయన కృప ఎప్పుడు సదా ఉంటుంది. వినినటువంటి కుటుంబాలు దీవించబడతాయి. అట్టి దీవెనలు ఈ వాక్యం ద్వారా విన్న కుటుంబాలు, చెదిరిన ఎన్నో కుటుంబాలు సరిచేయబడును గాక. దేవుని దాసుల మాటలను ఆలకించి వారి కుటుంబాలను మరలా కట్టుకొందురుగాక. అందరం లేచి నిలబడి పాత్ర కొరకై సిద్ధపడదాం. ఆరాధనలో పాలు పంచుకుందాం. నాయనా, నీ సన్నిధానంలో ఉన్నానని కళ్ళు మూసి చెదరిన మన కుటుంబాల కొరకు, శిథిలమైన మన జీవితాల కొరకు, దేవునికి లోబడిన మన యొక్క బ్రతుకుల కొరకు దేవుని సన్నిధిలో అడుగుదాం. అందరము లేచి నిలబడి మనసారా అడుగుదాం, హృదయపూర్వకంగా అడుగుదాం. నాయన, ఇదిగో నీ సన్నిధానంలో ఉన్నాం. నా సహోదరి కుటుంబం ఈ రీతిగా నీకు లోబడక పాడైందని నమ్ముతూ ఉన్నాను, శిథిలమైన స్థితిలో ఉందని నమ్ముతున్నాను అని చెప్పని ఆయన సన్నిధిలో మనం అడిగే అనుభవములు ఉంటే దేవుడు నిజంగా అట్టి ఆశీర్వాదాన్ని మనకిస్తాడు. అలా అడిగే అనుభవంలోనికి వెళదాం. ప్రతి ఒక్కరం అలా అడిగే అనుభవంలోనికి వెళదాం. స్తోత్రం. అందరం కూడా సంతోషంగా ప్రతి ఒక్కరము దేవుని సన్నిధిలో, నాయనా, నిజంగా
నా సహోదరుని కుటుంబానికై ప్రార్థిస్తున్నాను, నా కుమారుని కుటుంబానికై ప్రార్థిస్తున్నాను, నా కుమార్తె కుటుంబానికి ప్రార్థిస్తున్నాను. ఈ రీతిగా మన స్నేహితుల బంధువుల కుటుంబాల కొరకు ప్రార్థన చేద్దాం. అయ్యా, నీవు కట్టిన అనేక గృహాలు శిథిలమవుతున్నాయి నాయన. నీ ఎడల విధేయత లేని వారుగా వారి జీవితాలు పాడవుతున్నాయి. నీ సన్నిధిలో వారి కొరకు ప్రార్థిస్తున్నాము. నీకు లోబడే అనుభవంలోనికి వారిని నడిపించయ్యా. యవనస్తులు నీకు లోబడాలి, నీకు విధేయత కలిగిన వారుగా ఉండాలని అడుగుదాం. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము. నూతన బలమును నవనూతన కృపను, నూతన బలమును నేటి వరకు దయచేయుచున్నావు. నిన్నే ఆరాధిస్తును పరిశుద్ధుడా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము. ఆయన కృపకు ఆధారము త్రియేక దేవుడైనటువంటి ఆయన దగ్గరే క్షేమం ఉంటుంది. ఆయన నూతన బలమును నూతన కృపను దయచేసేవాడై ఉన్నాడు. ఆరాధించు, పరిశుద్ధుడైనటువంటి ఆయన ఆరాధించు. ఆనందించి తిని అనురాగ బంధాల ఆశ్రయపురమైన నీలో నేను. ఆనందించి తిని అనురాగ బంధాల ఆశ్రయపురమైన నీలో నేను. ఆకర్షించితివి ఆకాశము కంటే ప్రేమను చూపి, ఆకర్షించితివి ఆకాశము కంటే ఉన్నతమైన నీ ప్రేమను చూపి. ఆపదలెన్నో అలుముకున్నను అభయమునిచ్చితివి, ఆవేదనలో అగ్నిజ్వాలలో అండగా నిలిచితివి. ఆలోచనపై ఆశ్రయమిచ్చి కాపాడుచున్నావు. నీకే ఈ ప్రేమ గీతం అంకితమయ్యా, ఈ స్తోత్ర గీతం నీకేనయా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము నా యేసయ్యా. నీవే కృపాధారము త్రియేక దేవా, నీవే క్షేమాధారము. మా కృపకు ఆధారం నీవే, మమ్మల్ని నడిపించు సారథివి నీవే. నైనా నీ మాటలు మమ్మల్ని ఆకర్షిస్తున్నాయి. నీ మాటలనైనా ఆపదలో ఉన్న మమ్మలను అభయాన్నిస్తున్నాయి. ఆవేదన కలిగిన జీవితాలకు అండగా నిలిచి ఒక నూతనమైన ఆలోచనను దయచేస్తున్నాయి. నీ ప్రేమ వేలకట్టలేనిదయ్యా. సర్వ
Yes. నూతన
ఆరాధించిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసి ఒక నూతన బలమును దయచి, ఒక నూతన జీవనాన్ని దయచి నాయనా, నీలో నూతనముగా నివసించే కృపను దయచి నాయనా, మీరు కట్టిన యెహోవా ఇల్లు కట్టని ఎడల దాన్ని కట్టువాడి ప్రయాసం వ్యర్థమన్నారైనా, నువ్వు కట్టిన ఇల్లు, నువ్వు కట్టిన కుటుంబాలు ఎన్నో శిథిలమవుతున్నాయి నాయనా. దానికి కారణం ఏమైందంటే నీ ఎడలో భయభక్తులు కనపరచని కుటుంబాలు, మీరిచ్చిన ధన్యతలు పొందుకోలేని కుటుంబాలు, నీ చిత్తమునకు లోబడిని కుటుంబాలు, నీవిచ్చిన ఆశీర్వాదాలు పొందుకోలేని కుటుంబాలు. పగలు రాత్రి మీరు కావలిగా ఉంటున్నారు, మీరు కంచుగా ఉంటున్నారు, ముందు అండగా ఉంటున్నారు, మీరు నీడగా ఉంటున్నారు, మీరు కోటగా ఉంటున్నారు, మీరు కొండగా ఉంటున్నారు. ఆలకించలేని కుటుంబాలు నాయన, నీ దగ్గర పొందుకోవలసినటువంటి ఆశీర్వాదాలు పొందుకోలేని కుటుంబాలు నాయనా. నీ లోగిట నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె ఉంటుందన్నావు. నీకు లోబడితే వాడు ధన్యుడవుతాడన్నావు. నీ సన్నిధికి నడిస్తే వాడు దీవించబడతాడన్నావు. నీ సన్నిధికి నడిస్తే వాడి పిల్లల్ని వాడు చూస్తాడన్నావు. నీ సన్నిధిలో లోబడే అనుభవం ఉంటే వాడి పిల్లల పిల్లలకు ఆశీర్వాదాలు అన్నావు నాయన. ఈరోజు నిన్ను ఆరాధించలేక, నీ సన్నిధిలో మోకరిల్లేక, లోక ఇచ్చలను చంపుకోలేక, వాడికున్న గర్వాన్ని చంపుకోలేక, నీ సన్నిధిలో మోకరిల్లలేక, వాడి కుటుంబాన్ని నాశనము వాడి చేతులారా చేసుకుంటున్నాడని విశ్వసించలేని యవన బిడ్డల కుటుంబాల కొరకే ప్రార్థిస్తున్నామయ్యా నాయనా. లోకం వైపు చూస్తూ జీవితాన్ని పాడు చేసుకున్న కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నామయ్యా. నువ్వు కట్టిన ఇంటిని నాయన శిథిలము చేసుకున్న కుటుంబాల కొరకు పాడు చేసుకుంటున్నారయ్యా నాయన. నీ సన్నిధిలో బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం. ఏ ఏ ప్రాంతాల్లో ఉన్నారు, ఏ ఏ స్థలాల్లో నివాసం చేస్తున్నారు, ఎక్కడ మీరు కట్టిన గూడును శిథిలము చేసుకుంటున్నారు, ఆ గూడును ప్రభువా లోక మాటలు వైపించి, లోకమున్నటువంటి ప్రజల మాటలు విని వారి యొక్క గూడుని శిథిలము చేసుకుంటున్నారు నాయన. మీ లేఖనాలు సెలవిస్తున్నాయి, గుణవతి అయిన భార్య తన కుటుంబాన్ని కట్టుకుంటుందంటున్నారు నాయన. అటువంటి గుణము లేని స్త్రీ తన కుటుంబాన్ని అనగా తన ఇంటిని పెరికివేయనని మీరు సెలవిచ్చారు. ఇల్లు అనేటువంటి తన యొక్క జీవితము, ఇల్లు అనబడేటువంటి తన యొక్క నాయన వివాహ దాంపత్య జీవితము, ఇల్లు అనబడేటువంటి తన యొక్క నాయన ఇచ్చినటువంటి ధన్యతను ప్రభువా నాయన. ఎంతమంది బిడ్డలు, ఎంతమంది యవ్వనులు ప్రభువా శిథిలము చేసుకుంటున్నారయ్యా. వారి చేతులారా వాళ్ళు పెరికి వేసుకుంటున్నారయ్యా. జ్ఞానము లేని స్త్రీ తన గృహమును తన చేతులారా పెరికి వేసుకొనును అని మీ మాటలు సెలవిస్తున్నాయి. ఎంతమంది బిడ్డలు జ్ఞానం లేక, ఎంతమంది బిడ్డలు మీకు లోపడక, ఎంతమంది వారి కుటుంబాన్ని నాశనం చేసుకుంటున్నారయ్యా. ఎంతమంది వారి బ్రతుకులు శిథిలమైపోతున్నాయ్యా. అయ్యా ఈరోజు వారితో మీరు సూటిగా మాట్లాడండి. మీ మాటలు వాళ్ళ బ్రతుకులు తెరవాలి. మీ మాటలనైనా చెదరిపోయిన గృహాలు కట్టబడాలి. నీకు లోబడిన కుటుంబాలనైనా లోబడే స్థితిలోనికి రావాలి. వారికి లోకములో కలిగి ఉన్నటువంటి గర్వమును మీరు తీసివేయండి నాయన. తగ్గింపు జీవితాన్ని దయచేయండి, విధేయతను దయచేయండి అయ్యా. శిథిలము కాబడుతున్నటువంటి అవని బిడ్డలు, శిథిలమవుతున్నటువంటి ఎన్నో కుటుంబాలు, నీ సన్నిధిలో నిలబడిన ఎన్నో కుటుంబాలు, నీ మాటలకు లోబడిన ఎన్నో జీవితాల కొరకే ఈ రోజునైనా నీ బిడ్డలతో మీరు సూటిగా మాట్లాడారు. వినడ బిడ్డలు గ్రహించుదురు గాక, చెవులు కలిగిన వాడు ఆలకించును గాక, చెవులు కలిగిన వాడు ఆ రీతిగా వాడి కుటుంబాన్ని కట్టుకొనును గాక. దేవుని కృప వాడి ఎడల స్థిరపడును గాక, దేవుని కృప వాడి ఎడల విస్తరింపబడును గాక. అట్టి స్త్రీలు, అట్టి యవ్వన బిడ్డలు ఆయన ఎడల విధేయత కలిగి వారి చెదరిన కుటుంబాలు, చెదరినటువంటి గుండెలను, చెదరిన గాయాలను వారు కట్టుకొని దేవుని వైపు చూసి స్థిరపరచబడి ఆయనకి సాక్షులుగా, ఆయనకి ఇష్టలుగా నివసించుదురుగాక. నాయన ఇట్టి కృపలో మమ్మల్ని నుంచి శ్రేష్టమైన మాటల చేత నీ బిడ్డలతో నీకు మాట్లాడు, ఉన్నతమైన ఉపదేశాలు నీ బిడ్డలకు బోధించి ఆలకించి గ్రహించి నాయన నడుచుకునే కృపలో ఉంచమని నీకు ఇష్టలుగా, నీకు లోబడే పిల్లలుగా
చెదరిన కుటుంబాలను మీరే కట్టమని మా ప్రియుడు మా రక్షకుడు నజరేయుడైన యేసయ్య ఘనమైన నామములో ప్రార్థించి ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పించుకొని ఉన్నాము తండ్రి. అట్టి కృపలో నీ బిడ్డలు ఎత్తి పట్టబడదురుగా.